హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే రోబ్లాక్స్లో ఇక్కడ మీకు కనిపించినట్టు మ్యాన్షన్ టైకూన్ ఆడుతున్నాను అనమాట. ఇక్కడైతే గోల్డ్ కలర్ బెంట్లీ కార్లో ఉంది. మీరు జస్ట్ సర్చ్లోకి వెళ్ళి మ్యాన్షన్ టైకూన్ అని కొడుతూ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఇదే నేను ఇక్కడ ఇది నొక్కుతున్నాను అనమాట. ఇందులో కావాలంటే సర్వీస్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను నార్మల్గా వెళ్తున్నాను. సర్వీస్ అంటే ఎందుకులే అని చెప్పి నేను ఇప్పుడు మీ ముందు నార్మల్గా వెళ్తున్నాను అనమాట. నార్మల్గా మనకి రోబ్లాక్స్లో ఎలా స్టార్ట్ అవుతుందో అలానే స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మ్యాన్షన్ టైకూన్ అని వచ్చి లోడ్ అవుతుంది అనమాట. చూడండి, అంటే ఇది నా ఫస్ట్ వీడియో గేమ్ అయింది కాబట్టి కొంచెం సరిగ్గా రాకపోవచ్చు. ఇక్కడ మనకు రివార్డ్స్ అనమాట. ఇదైతే నా 4th మ్యాన్షన్ అనమాట. ఇందులో 14 కార్స్ పెట్టుకోవచ్చు. నేను రీసెంట్ కొనుక్కున్న కార్ ఏంటంటే ఒక 5 రోల్స్ రేస్ అలా ఉన్నాయి. నేను రీసెంట్ కొనుక్కున్న కార్ ఏమో అయితే ఇది 10 lakhs లాగా ఉంది. ఇదైతే 1 10 100 1000 10,000 lakhs 10 lakhs crores 10 crores అంటే 31 crores 72 lakhs 83,000 కదా. ఇది 10 lakhs ఎంతనో ఈ గేమ్లో సెంటే ప్రాడో అని చెప్పి ఇది నా ఫేవరెట్ అయింది. దీనికి రైట్ సైడ్ డ్రైవింగ్ నార్మల్గా అమెరికన్ కార్స్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, దీనికి మాత్రం రైట్ సైడ్ ఇచ్చాడు. ఇది చూడండి, ఇది ఎంత మంచిగా స్పీడ్గా వెళ్తుంది. అంటే దీనికన్నా స్పీడ్గా వెళ్ళేవి కూడా చాలా ఉన్నాయి, కాకపోతే ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు నేనైతే నా ఫస్ట్ మ్యాన్షన్ చూపిస్తాను అనమాట మీకు. ఈ కార్స్ అలా 14 కార్స్ పెట్టుకోవచ్చు, చాలా కార్స్ ఉన్నాయి నాకు. మీరు చూపించాలి అని చెప్తే నేను ఇంకో వీడియోలో అన్నీ చూపిస్తాను అనమాట మీకు. అంటే అన్నీ చూపిస్తాను, అన్ని కార్స్ చూపిస్తాను. ఏ మ్యాన్షన్లో ఏం పెట్టాలని కూడా చెప్పాలి. మ్యాన్షన్కి ఒక యాచ్ హౌస్, ఒక పెంట్ హౌస్ కూడా ఉంది, ఒక బీచ్ హౌస్ కూడా ఉందన్నమాట. ఇప్పుడైతే నేను కొంచెం దూరం వెళ్ళి నా ఫస్ట్ మ్యాన్షన్, అంటే మీరు జాయిన్ అయినప్పుడు ఒక ఖాళీ గ్రౌండ్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టు సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా కార్ పట్టేసి ఈ పోస్ట్ ల్యాండ్ దగ్గర ఆటో కలెక్టింగ్ అని ఉంది కదా, నాకు ఆటో కలెక్టింగ్ అని ఫీచర్ వచ్చింది. చూడండి, కింద 201 445 అలా కనెక్ట్ అవుతున్నాయి కదా. నార్మల్గా అయితే అలా ఏం రాదు. ఇప్పుడు నేను స్విచ్ అవుతున్నాను. అక్కడే మీరు నార్మల్ డబ్బులు తీసుకోవాలి. నేను ఇప్పుడు స్విచ్ అవుతున్నాను, ఎందుకంటే స్విచ్ అయ్యేటప్పుడు అది లోపలికి వెళ్ళి పైకి వచ్చినట్టు ఉంది కాబట్టి నేను కింద కూడా పడేసిద్ది, చాలాసార్లు తెలియదు. ఇక్కడైతే మన కార్ అయితే ఇరుక్కుపోయింది, ఏం కాదులే, మనం స్విచ్ అవుదాం. ఇక్కడ ఒక గ్రీన్ కలర్లో ప్యాడ్ లాగా ఉంది కదా, దాన్ని బట్టి మ్యాన్షన్ 1 మ్యాన్షన్ 2 మ్యాన్షన్ 3 మ్యాన్షన్ 4 నేను ఇప్పుడు 4 ఉన్నాను. బీచ్ మ్యాన్షన్ కూడా ఉంది, యాచ్ మ్యాన్షన్ కంప్లీట్ చేయలేదు, పెంట్ హౌస్ కూడా అంత కంప్లీట్ చేయలేదు, ఎందుకంటే నాకు డబ్బులు కూడా కావాలి కదా, డబ్బులు కూడా ఉంచుకొని దాని తర్వాత చేస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ మ్యాన్షన్ అనమాట. ఇలా మీరు 5 million అలా పెట్టి 5 crores అలా పెట్టి అలా కొనుక్కోవచ్చు అనమాట. నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ వచ్చింది. నేను ఫస్ట్ మ్యాన్షన్ మీద స్విచ్ అని కొడితే నన్ను ఇది ఫస్ట్ మ్యాన్షన్లోకి తీసుకొని వచ్చిందనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక గరాజ్ అంటే షాప్ లాంటి ఉంది, సింబల్ ఉంది కదా బ్లూ కలర్లో, దాన్ని ఇప్పుడు నేను ఒకటి ఏం స్పాన్ చేస్తే ఒక రూల్స్ రెస్పాండ్ చేసుకుంటున్నాను. చూడండి, మీరు అర్థం చేశాక ఇక్కడ మీకు కొంచెం దూరంలో గరాజ్ చూపిస్తుంది. ఆ గరాజ్లో 2 బయట 3 బయట పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది రోల్స్ రైస్ అంటే ఓపెన్ టాప్ తీసేసే రోల్స్ రైస్ చూడండి. ఇది ఫస్ట్ మ్యాన్షన్ అనమాట. ఫస్ట్ మ్యాన్షన్ అన్నీ చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎలా ఉంటాయి, అలా దిగుతాను. కొన్నిసార్లు కారణం వస్తుంది అనమాట. చూడండి, నేను మాత్రం అక్కడే ఉన్నా కానీ కారు మాత్రం ఇప్పుడు వచ్చా కదా. ఇప్పుడు ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకు కొన్నిసార్లు ఇలా జంప్ బటన్ పోతుందన్నమాట.
జంప్ బటన్ పోతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రోప్ వెళ్ళి రీస్పాన్ అని కొడతామన్నమాట. రీసెట్ అని కొడతాం. అప్పుడు కూడా రాలేదంటే మనం ఏం చేస్తాము, కొంచెంసేపు నాకు నార్మల్గా చెప్పి అప్పుడు కూడా రాలేదంటే మనము ఇంకా ఈ గేమ్కి చూపించినట్టు ఇలా అని ఇది నొక్కి లీవ్ నొక్కేసి బయటికి వెళ్ళిపోయి రావాలన్నమాట. ఇప్పుడు నేను బయటికి వెళ్ళొస్తున్నాను. ఇది అనుకున్న దానికన్నా లాంగ్ వీడియో అవుతుంది. ఇప్పుడు నేను లీవ్ నొక్కేసి అంటే బయట మా అపార్ట్మెంట్లో బయట వాళ్ళు అరుస్తున్నారు. ఇంకా నేను ఇదేమో వద్దు అనుకొని మళ్ళీ సర్వస్లో కూడా వద్దు అనుకొని చెప్పి మళ్ళీ జాయిన్ అవుతున్నాను అన్నమాట. చూడండి, ఇప్పుడు జాయిన్ అయ్యాను కదా, ఫస్ట్ మనిషి తీసుకొని వస్తుంది ఇది. నన్ను చూడండి, ప్లే అని వచ్చింది. ఇప్పుడు రివార్డ్స్ అంటే 23 hours 54 minutes, 1 hour 54 minutes అని వస్తుంది, 23 hours అని వస్తుంది కదా. అది ఎందుకంటే నేను ఇందాకే కుక్ చేసుకున్నాను కాబట్టి అట్లా వస్తుంది. ఇవి కూడా కొన్ని కార్స్ మంచిగా రోబోట్స్తో వస్తాయి. ఈ మొత్తం మీరు ఈ ప్రాసెస్ అవుతుందని చెప్పాక మీకు ఒక సీక్రెట్ అయితే చెప్పబోతున్నాను అనమాట. అదైతే ముందే నేను ఇదైతే నా యూట్యూబ్ ఛానల్లో వాటిలో ఇంకా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. ఈ వీడియోని ముందే చెప్తున్నా, మీరు చూస్తూ ఉంటారు కదా. ఇదైతే ఇది యాక్చువల్లీ మర్సిడీస్. ఇలా 5 వస్తాయి మీకు. ఇందులో మీరు ఇందులో కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో నొక్కి ఇలా చేసుకోవచ్చు, అంటే దీని కలర్ కూడా వైట్, బ్లూ అలా కూడా ఉందన్నమాట. మన ఇష్టము. ఇట్లా రిమ్ కలర్ బ్లూకి వచ్చేసింది. ఇప్పుడు ఇంటీరియర్ కలర్ ఏం పెడదాము, రెడ్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంటి లోపల చూపిస్తున్నాను, అంటే ఈ మనుషులకి చూపిస్తున్నాను. వేరే వాటికి కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం చూడండి, మనీ థీమ్ పెట్టుకున్నాం కాబట్టి మనీ లాగా ఉంది. ఇలా కొన్నిసార్లు మనం జంప్ బటన్ వచ్చింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తున్నా. ఫస్ట్ మొత్తం కింద చూపించి మీకు అన్నిటికన్నా గ్రౌండ్ ఫ్లోర్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ బౌలింగ్ ఇదేమో మూవీ థియేటర్ అనమాట. నార్మల్గా ఏం లేదు, ఊరికే అట్లా పెట్టారంటే. ఇదేమో చూస్తున్నారు కదా, గేమింగ్ రూమ్ లాంటిది, ఆర్కేడ్స్ మొత్తం ఉన్నాయి. ఒక టీవీ, బీన్ బాక్స్ ఉంది. ఇక్కడ ఏమో నార్మల్ రూమ్ అంతే. ఇక్కడ బయటకు వస్తే నార్మల్గా ఉందంతే. అలా కూడా పైకి ఎక్కచ్చు కావాలంటే. చెప్పాను కదా ఫ్రెండ్స్, మా అపార్ట్మెంట్లో మొత్తం పిచ్చి ఉందని. ఇదైతే జిమ్ రూమ్ అనమాట. జిమ్ రూమ్కి కూడా బయటికి అవుట్లెట్ ఉంది. ఆ అవుట్లెట్ నుంచి లోపలికి వెళ్ళి ఇంకో రూమ్ ఉంది కదా, చూస్తే దట్ నార్మల్ రూమ్ అంట. ఇదైతే నార్మల్ రెస్ట్ రూమ్, బాత్రూమ్ అనమాట. దీని గురించి అంత చూడని అవసరం లేదు, మనం పైకి వెళ్ళిపోదాము. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ ఫ్లోర్ చూపిస్తాను. ఇదైతే పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి, స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. దీని మీద ఇలా మీరు దగ్గరికి వెళ్తే దాని మీద కూర్చుంటారు చాలాసార్లు. దీని ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి. ఇదైతే మీకు ఇటు సైడ్ నుంచి గరాజ్కి డోర్ ఉందన్నమాట. ఇలా రాగానే ఇదైతే నార్మల్ది. మీరు ఇందులో మీ అపార్ట్మెంట్ని లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి లాక్ వెహికల్స్ అని కొడితే మీ వెహికల్స్ లాక్ అయిపోతే మీరు ఒక్కటే ఎక్కొచ్చు. మీరు లాక్ పెంట్ హౌస్ అంటే మీరు ఒక్కరే వెళ్ళచ్చు, వేరే వాళ్ళు వస్తే రాదు. ఇదైతే ఫైర్ ప్లేస్, ముందుల ఇదైతే పెద్ద ఫిష్ ట్యాంక్, ఇదైతే చిన్న సోఫాస్. ఇక్కడ ఫైర్ అది ఉంది. ఇప్పుడు నేను పైకి వెళ్ళి చూపిస్తున్నాను. దీనికన్నా పైకి కూడా ఉంది చూడండి. ఇలా మంచి లైట్ గ్రీనరీ లాగా ఉంది. ఇది హాల్. ఇది షాండ్లర్ అంటే ఇక్కడ బాగా ఉంది. ఇక్కడైతే ఇంత పెద్ద బాల్కనీ ఇచ్చాడనమాట. చూడండి, మనం ఇక్కడ నుంచి ఇలా వచ్చి బయటకు కూడా రావచ్చు అనమాట. చూడండి, ఇలా అని కిందకు కూడా రావచ్చు. కానీ నేను ఇలా అనే లోపలికి వెళ్ళిపోతున్నా.
అయితే చెప్పినట్టు కూర్చోవచ్చు. డైనింగ్ ఇక్కడైతే బెడ్రూమ్ అనమాట. ఇలా చూపించినట్టే ఇలా అని చెప్పి బయటికి వెళ్ళచ్చు. దీనికి అయితే బయటికి వెళ్ళడానికి ఏం వేయలేదు. ఇది ఇంకో రూమ్, ఇది కూడా బాత్రూమ్. ఇది ట్రాన్స్పరెంట్ది. ఇదైతే గేమింగ్ రూమ్, బెడ్రూమ్ లాంటి గేమింగ్ రూమ్ లాగా. నేను పీసీలు సారీ ఫ్రెండ్స్ ఆ డిస్టర్బెన్స్ కోసం మొత్తం నాకు పీస్ఫుల్ రూమ్ దొరకలేదు. నాకు పీస్ఫుల్ దీనికి మొత్తం సారీ ఫ్రెండ్స్, అంటే మాకు స్పేస్ దొరకలేదని చెప్పా కదా, సారీ. నెక్స్ట్ టైం నుంచి మంచి వీడియో అంటే స్పేస్ మంచిగా చేస్తాము. అంటే ఈ వాయిస్ మొత్తం వినిపిస్తుంది కదా బయటది. ఇక్కడ ఒక కంప్యూటర్ అంటే ఒక పీసీయు, కీబోర్డ్, ఇంకా మౌస్, ఇంకా 2 మానిటర్స్ ఇచ్చారనమాట. ఇలా వచ్చి ఇక్కడ నార్మల్ బాల్కనీ లాగా ఉంది. ఇలా పైకి వెళ్ళొచ్చు అనమాట మనము. ఇక్కడ ఇంకోట్లాగా ఉంది ఫస్ట్ మ్యాన్షన్లో. దీన్ని ఇలా లేకపోతే ఇలా అని పైకి వస్తే ఇక్కడేమో ఈ రోలర్స్ లాగా ఉన్నాయి అనమాట పడుకోవడానికి. చూడండి, నేను అవుట్ జూమ్ చేసి చూపిస్తే ఈడేమో పైన చూస్తున్నాడు. అన్ని పని చేస్తాయి. ఇందులో ఏమో ఇంకా పైకి కాదు. ఇలా అని వెళ్తే ఇక్కడ మీ ఫైర్ ప్లేస్. వీటన్నిటికీ డబ్బులు కావాలి. డబ్బులు సరిపోకపోతే ఇది నొక్కితే మీకు నావిగేషన్ వస్తుంది. ఈ కింద పరుపులు బయటికి చేంజ్ అవుతుంది కదా, నా మొత్తం అయిపోయింది కూడా. ఈ కింద ఇలా అని వస్తే చాలా డబ్బులకి హెలిప్యాడ్ స్పాన్ చేయాలంటుంది. మళ్ళీ 1 మిలియన్ డబ్బులు కొడితే స్పాన్ హెలియాన్ నొక్కితే ఇప్పుడు చూడండి నా హెలికాప్టర్ ఎలా స్పాన్ అయింది. ఈ లాస్ట్లో నేను చెప్పినట్టే మీకు ఒక సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ వస్తుంది. అదైతే మనం ఇవ్వబోతున్నాం. లాస్ట్లో మీరు కావాలంటే దీని మీద కామెంట్ చేయండి, నేను కూడా చెప్తాను. అప్పుడే నేను చెప్తాను. అయినా మీరు కావాలంటే కామెంట్ చేయండి. రోడ్లాక్స్లో అంటే చాలా మందికి ఇష్టమైన గేమ్. కొంచెం ఎక్కువ డబ్బులు వేస్తున్నాను. బిగినర్స్ నార్మల్ వాళ్ళకి బిగినర్స్ చాలా ఇష్టం అన్నమాట. బిగినర్స్ కంటే అది చాలా ఎక్కువ. కాకపోతే నార్మల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి ఇది చాలా ఎక్కువ అని చెప్పి అనుకుంటారు. కాబట్టి అది ఎంతనో నేను అప్పుడు చెప్పట్లేదు. నేను అతని పేరు చెప్పాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అతను కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాడు. కాకపోతే అతను ఫ్రెండ్ కాబట్టి అతని పేరు అయితే చెప్తాను. అతని పేరు అయితే నేను లాస్ట్లో రివ్యూ చేస్తాను. అంటే మన కొత్త ఫ్రెండ్ ముందు నుంచే తెలుసు, కాకపోతే ఆడుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు చూడండి మొత్తం టౌన్ అనమాట. నేను అన్ని మ్యాన్షన్ చూపించడానికి ఇప్పుడు టైం ఉందా లేదా? యాక్చువల్లీ మీకు ఇంకో మ్యాన్షన్ కూడా చూపించాలంటే కామెంట్ చేయండి అని చెప్దాము అనుకున్నాను. కాకపోతే నేను అన్నీ ఇదే దాంట్లో చూపిద్దాము అని చెప్పి చూసాను. ఇది నేను తొందరగా ఎండ్ చేసేసి ఆ పేరుని రివీల్ చేసేస్తాను. ఇప్పుడు ఎక్కువ సౌండ్ వస్తే ఏమనుకోకండి ఫ్రెండ్స్. ప్లీజ్, నేను మంచిగా నెక్స్ట్ టైం మంచి వీడియోస్ చేస్తాను. 1 మినిట్ ఫ్రెండ్స్. నేను చెప్పినట్టే ఇక్కడ దీనికి సైడ్ బటన్ ఇక్కడ ఉంది. దీన్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇప్పుడు వేరే మ్యాన్షన్స్ కూడా చూపిస్తున్నా. ఇప్పుడు 2 మ్యాన్షన్స్ చూపిస్తున్నాను నేను ప్రస్తుతానికి. ఎందుకంటే వేరే వాటికి కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. వేరే ఇంకో 3rd 4th మ్యాన్షన్ కావాలా అని. దాని తర్వాత కావాలంటే నేను మీ ఎక్కువ లైక్స్ నేను టార్గెట్ చెప్తాను. ఆ టార్గెట్ లైక్ చేస్తే నేను మంచిగా తొందరగా మీరు చెప్పినట్టు కామెంట్ కూడా చేస్తే పెంట్ హౌస్ యాప్స్ ఉన్నాయి అని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తాను. ఇంకా బీచ్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్, కాబట్టి ఇంకోటి కూడా ఉంది. దానికి ఇంకో వీడియో పెడతాను. 3rd and 4th అయిపోయినాక కామెంట్ ఫర్ బీచ్ మ్యాన్షన్ నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇందులోకి వెళ్ళి నార్మల్ సెకండ్ మ్యాన్షన్లోకి స్విచ్ అయిపోతున్నాను. స్విచ్ అని నొక్కినాను. కొన్నిసార్లు ఇది కొంచెం స్లో ఉంటుంది. ఇలా నార్మల్గా ఇదైతే పెద్దగా ఉంది. ఇక్కడ
ఇందాక చూసినట్టే బయట నుంచి పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ బెడ్రూమ్కి డోర్ ఉంది, ఇక్కడ నుంచి ఇలా ఉంది. ఫస్ట్ అయితే నేను పైన ఇది బాత్రూమ్, ప్రతిసారి బాత్రూమ్కి వస్తున్నాను. ఈసారి పైన ఫ్లోర్ చూపిస్తున్నాను. అది బెడ్రూమ్, ఇది బాత్రూమ్. ఇదైతే చిన్న బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. అది మాస్టర్ బెడ్రూమ్, ఇది మాస్టర్ కాదు. ఇదైతే మన బెడ్రూమ్లో హాల్ లాంటిది. ఇక్కడ మంచిగా బాల్కనీ కూడా ఉంది, ఇందులో ఫైర్ ప్లేస్ కూడా ఉంది. ఇప్పుడు మనం వచ్చేద్దాం. ఇక్కడైతే ఇది నార్మల్ బాల్కనీ, నార్మల్ హాల్కి అలా వస్తాం. ఇలా వెళ్తే ఇక్కడ ఇదైతే చూడండి, ఇది నొక్కుతున్నాను. ఇక్కడ ఇలా జూమ్ అయి నొక్కుతా, అది గట్టిగా నొక్కాను, పనిచేసింది. ఇదైతే ఎలివేటర్ అనమాట. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అసలు ఓపెన్ అయింది, ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి. పెద్దగా ఉంది, కాకపోతే ఇదైతే నేను ఎప్పుడు వాడినా, నాకు అంత ఇష్టం లేదు. ఇదైతే నార్మల్ గోల్ఫ్ ఆడడానికి ఉంది, మనం నార్మల్గా అయితే ఆడలేము. ఇప్పుడైతే మీకు కింద చూపించి, అండర్ గ్రౌండ్ చూపించి, దాని తర్వాత పైన చూపిస్తాం. ఇదైతే నార్మల్గా ఇందాక చూపించినట్టే ఉంది. ఇదైతే కిచెన్ అనమాట. ఇదేమో అండర్ గ్రౌండ్. ఫ్రెండ్స్, నేను చెప్పినట్టు రోబ్లాక్స్లో పేరు మార్చినా పేరు మారుస్తా అని చెప్పాను కదా. ఇప్పుడు నేను నా పేరుకి మారుద్దాం, లేదంటే నా ఫ్రెండ్ పేరుకి మారుద్దాం అనుకున్నా. ఒక కొత్త ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ సౌండ్ చేస్తున్నాడు కదా, ఇంకోసారి వాడు సౌండ్ చేశాడు, ఏమైనా సౌండ్ వచ్చిందనుకో, వేరే సౌండ్స్ కాకుండా, అంటే నడిచే సౌండ్, గట్టి సౌండ్లు కాకుండా లైట్ కొంచెం ఎక్కువనే సౌండ్ వచ్చిందనుకో, అప్పుడు నేను చెప్తాను అనమాట. ఆ పేరు ఎవరిది అని చెప్పి నేను చెప్తాను. ఓపెన్గా ఇందాక చూసినట్టే చూడండి, అక్కడి నుంచి వచ్చాము. ఇక్కడ ఒక డోర్ ఉంది మీకు చూపిస్తున్నట్టు. ఆ డోర్ నుంచి వస్తే ఫ్రెండ్స్, నాకు ఒక డౌట్ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్ పేరు తీసేస్తే ఇప్పుడు నేను ఏ ఫ్రెండ్ పేరు పెట్టుకోవాలి? నా ఫ్రెండ్ పేరు పెట్టుకోవాలా, మీ ఫ్రెండ్ పేరు, ఇంకో ఫ్రెండ్ పేరు పెట్టుకోవాలా? మీరే చెప్పండి. అతను సైలెంట్గా ఉంటే ఇద్దామా వద్దా, అతను నాయిస్ చేస్తే ఇద్దామా వద్దా అని చెప్పి. ఇప్పుడైతే నేను దీని లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ చెప్పినట్టే ఇదైతే పార్కింగ్ గ్యారేజ్ అనమాట. ఆ గ్యారేజ్ నుంచి వస్తే సైడ్కి ఉండిద్ది. ఇదేమో మూవీ థియేటర్. చూడండి, దీనికి చూడండి ఎంతమంది కూల్ లుక్ ఇచ్చాడు, ఎంత బాగుందో. ఇది అన్నిటికన్నా ఫేవరెట్, 4th దానికన్నా. ఇలా అనేది ఇదేంటి? ఇప్పుడు మీకు ఏమైనా సౌండ్ వినిపించిందా ఫ్రెండ్స్? నాకేదో వినిపించినట్టుంది. ఇదైతే ఇందాక చూసినట్టు మనకి జిమ్ అనమాట. ఇవేం పని కాకపోతే ఊరికే ఉన్నాయి. ఇదైతే మనకి బాస్కెట్బాల్ అనమాట. నేను చాలా తిరిగి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యా. ఇప్పుడైతే నేను చెప్పినట్టే అతని పేరు మార్చేస్తున్నాను అనమాట. చూడు, అతను ఎంత సౌండ్ చేస్తున్నాడు, వద్దు అంటున్నాడు, క్లాప్ చేస్తున్నాడు. కాబట్టి నేను ఇప్పుడైతే అతని పేరు మార్చేస్తున్నాను అనమాట. లాస్ట్కి ఏదైనా డెసిషన్ అవ్వచ్చు. ఇప్పుడు అతను పైన ఉన్న చెక్కదాన్ని కొడుతున్నాడు, క్లాప్స్ కొడుతున్నాడు. ఇదైతే డైనింగ్ రూమ్ అనమాట. చెప్పినట్టే ఫైనల్గా నేను ఎవరిని డిసైడ్ చేస్తున్నానో చెప్తాను. అతను ఇంకా ఒక్క సౌండ్ చేశాడంటే అతను ఎలిమినేట్ అయిపోతాడు. ఇలా వస్తే బాల్కనీ ఉందన్నమాట. ఇక్కడ మీకు ఆ ఫ్లోర్ ఈ ఫ్లోర్ చూపించేసాను. ఇది ఎంట్రెన్స్ కాబట్టి ఇలా అని పైకి ఎక్కి, ఇదైతే షాండ్లర్ అనమాట, కొంచెం పెద్ద ఉంది. ఇక్కడ స్ట్రైట్కి వెళ్తే ఇదే అనుకుంటా. ఇది బెడ్రూమే. అదే ఇచ్చాడు కదా. నేను చాలాసార్లు అన్నిట్లో ఎతికి తెచ్చుకున్నాను. ఇలా పైకి ఎక్కితే ఇంకో పైకి ఉంది. ఇదైతే టెర్రస్ అనమాట. ఇక్కడైతే నార్మల్ లిఫ్ట్ ప్లేస్, ఇది లిఫ్ట్ కూడా ఉంది. ఇక్కడ బయట డైనింగ్కి ఇలా నార్మల్ పడుకోవడానికి ఇక్కడేమో గ్లాస్ ఉందన్నమాట సేఫ్గా. ఇక్కడ ఇందాకలాగా మనకు ఇక్కడేమో నార్మల్ ప్లాంట్స్ ఉన్నాయి, చూడడానికి బాగుంది. కొంచెం గ్లాస్ ఉంది, లైట్గా సెక్యూరిటీ అంటే నార్మల్గా ఇలా ఒక గేట్ లాగా ఉంది. ఇక్కడ స్మాల్ ఎల్ఈ కొడితే చూడండి, ఇక్కడ కూడా వచ్చేసింది మన హెలికాప్టర్. ముందు నాకైతే ఇది
నేను చెప్పినట్లే మారుతుందేమో. ఇదైతే బ్లాక్ కలర్లో ఉంది, ముందు నాకు గోల్డ్లో ఉండేది, ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఇప్పుడు డైరెక్ట్ చూపిస్తే మనకేం కాదు. నేను ఈ వీడియో వదిలేయాలా వద్దా ఫ్రెండ్స్? నాకైతే వదిలేయాలి అనిపిస్తుంది. అతన్ని చెప్పడము మీకు కామెంట్స్లో వదిలేయాలి అనిపిస్తుంది. కాకపోతే ఒకసారి వద్దులే పాపం కదా అనిపిస్తుంది. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. లాస్ట్లో మారుద్దాం. ఆటో కలెక్టింగ్ అని చెప్పి ఇక్కడ 91, 30 అట్లా వస్తుంది. ఈ కార్స్ అయితే నాకు కూడా ఉన్నాయన్నమాట. కార్ కోసం ఈ సౌండ్ పైకి వెళ్ళిపోదాము. పైన నా హెలికాప్టర్ ఇలా వస్తాం అన్జూమ్ చేస్తే ఇలా ఉంటుంది. వేరే వాళ్ళ ఇల్లులు కూడా ఉన్నాయి, మేము చూపిమంటే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఏంటిది కడాలే? ఏంటిది ఇది? అది నీ మ్యాన్షన్ కాదు. ఇక్కడ నేను BMW నొక్కాను, ఇది ఇంకా స్పాన్ కావట్లే. కొన్నిసార్లు గ్లిచ్ అవుతూ ఉంటుంది. అంటే గ్లిచ్ అవుతుంటాడు అంటే ప్రతిరోజు కాదు, వాళ్ళు ఆల్రెడీ స్పాన్ అనమాట. ఇప్పుడు మనం కిందకి వెళ్ళైతే చూడబోతున్నాం అనమాట. నాకు క్యాచ్, బీచ్ ఇంకా పెంట్ హౌస్ కూడా ఉన్నాయి కదా. చెప్పినట్టే కింద స్పాట్ అయింది ఫ్రెండ్స్. దీని కలర్ దీనికన్నా బాగుండే, నేను లైట్గా చూడండి. లోపల ఇంటీరియర్ కొన్ని వాటికి బాగుంటుంది, కొన్ని వాటికి బాగుంటుంది. కార్స్ రివ్యూస్ కూడా ఇవ్వాలి. ఈ కార్ ఇలా ఉంది, ఇలాంటి కార్ కొనాలి. BMWలో పైన ఇలా సేమ్ కార్ కొనాలి. అంత ప్రైస్ ఎంత అని అడగండి ఫ్రెండ్స్. నేను కావాలంటే ప్రైస్ ఎంతనో కూడా చూసి చెప్తాను మీకు. కాకపోతే ఈ అకౌంట్లో చూడలేదు, వేరే అకౌంట్లో చూస్తే నాకు వేరే అకౌంట్ ఉంది, అందులో ఏం చేయలేదు. దీని తర్వాత పైన ఫ్లోర్ చెప్పినా కదా ఫ్రెండ్స్, అందరూ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకో మ్యాన్షన్ ఉంది చూడండి. ఇదైతే ఫస్ట్ మ్యాన్షన్ అనమాట. నేను నాకు చూపించిన సెకండ్ మ్యాన్షన్ నాకు. వీళ్ళు కూడా స్విచ్ ఉంటారు కావాలంటే. ఇప్పుడైతే వీడియో అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది అనమాట. నేను మీకు బీచ్ మ్యాన్షన్, థర్డ్ మ్యాన్షన్, ఫోర్త్ మ్యాన్షన్ అని చెప్తే, థర్డ్ మ్యాన్షన్, ఫోర్త్ మ్యాన్షన్ అని చెప్తే అని కామెంట్ చేస్తే నేను థర్డ్ మ్యాన్షన్, ఫోర్త్ మ్యాన్షన్ చూపిస్తాను. తర్వాత బీచ్ మ్యాన్షన్ అని చూపిస్తే, లేదంటే బీచ్ మ్యాన్షన్ ప్లస్ అండ్ దాని పేరు యాచ్ మ్యాన్షన్ అని చూపిస్తే, అవి రెండు చూపిస్తా. లాస్ట్లో కావాలంటే పెంట్ హౌస్ కూడా సపరేట్గా చూపిస్తా. మీరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను అందరికి ఇష్టమైన, చాలామందికి ఇష్టమైన గేమ్ అంటున్నా కదా, అదైతే రోబ్లాక్స్లో ఉండే మనకు చాలామందికి, మన ప్రోస్కి, లెజెండ్స్కి అందరికి ఇష్టమైన గేమ్ పేరంటే, నేను పెట్టిన షార్ట్ కట్ ఏంటంటే GAG గ్రో ఏ గార్డెన్. అందులో అయితే నా బెస్ట్ ఫ్రెండ్ ఈ మధ్యనే ఫ్రెండ్ అయ్యాడు. అతని పేరు దేవాంశ్ అనమాట. అతనైతే మీకు మనీ ఇవ్వబోతున్నాడు. ఎంత అంటే 1 quadrillion అయితే ఇస్తున్నాడు అనమాట. కాకపోతే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాలి. షేర్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కన ఒక గంట ఉంది, దాన్ని ఆల్ అని నొక్కండి. ఇప్పుడు అయితే నేను మా ఫ్రెండ్ దేవకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. అతను కొంచెం చెప్తాడు. మీకు 1 quadrillion కావాలంటే గ్రో గార్డెన్లో ప్లీజ్ నన్ను ఫాలో చేయండి. వాడు యూజర్ నేమ్ చెప్తాడు మా ఫ్రెండ్. ఇంకా తనకి నేను మనీ ఇస్తాను, తను మీకు ఇస్తాడు. నన్ను ఫాలో చేయడం మర్చిపోదు. ఇంకా నన్ను ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి. మీకు ఇంకో ఎపిసోడ్లో అతని ఫ్రెండ్ పేరు కూడా చెప్తున్నాను. యూజర్ నేమ్ ఈజ్ abhi_deva. మా ఫ్రెండ్ యూజర్ నేమ్ చెప్తున్నాడు, మళ్ళీ వినండి. abhi_deva. క్యాప్స్, స్మాల్స్, A capital, D capital. ఓకే. ఏ అంటే అభి స్టార్టింగ్ లెటర్, డి అంటే దేవా స్టార్టింగ్ లెటర్, abhi_deva అంటే DEVA, అభి అంటే ABHI.
__ మీకు తెలిసిందే కింద ఒక గీతలాగా ఉంటే తెలియని వాళ్ళకి చెప్తున్నారు. అంటే ఇది ఒక ప్రో ప్లేయర్, ప్రో లెజెండ్. మాకన్నా ప్రోస్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఏమన్నా అనుకుంటారు. కాకపోతే మాకన్నా తక్కువ వాళ్ళకి చాలా మంచి వాల్యుబుల్, వాళ్ళు చాలా ఆనందపడతారు కాబట్టి మేము కూడా ఇస్తున్నాము. ఇంకొకటి చెప్తున్నాను, మా దగ్గర 160 million ఉంది. ఎంత మనీ కావాలంటే ఇవ్వచ్చు, ఈవెన్ 10 క్వార్టర్లీన్ కావచ్చు. కాకపోతే మీకు ఎంత డబ్బులు, మీకు ఎక్కువ మనీ కూడా ఇస్తాం. కానీ గ్రో గార్డెన్లో ఏంటో తెలుసా, మీకు ఒక ట్విస్ట్ అంటే ట్విస్ట్ కాదు, అయినా ఫ్రీగా ఇస్తారు. కొంతమంది ఇస్తుండొచ్చు, మేము ఇస్తున్నట్టు. కాకపోతే మాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి. ఇప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. 100 ఇవ్వడమే ఎక్కువ. నాకైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి. మీకు ఎక్కువ డబ్బులు కావాలంటే మాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ కావాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లో అలా సబ్స్క్రైబ్ చేయండి. మీకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత 2 అవుద్ది. 1K అంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత 10 అవుద్ది, తర్వాత 15 అవుద్ది. అలా పెరుగుకుంటూనే వెళ్తుంది. అదే 10K వచ్చింది అనుకో 100 క్వార్టర్లీన్. 10K అంటే మీరు ఈ వీక్లో చేయండి, రేపటిలోపు చేయండి, ఎల్లుండి లోపల చేయండి, నెక్స్ట్ మంత్ లోపు చేయండి అని మేమేం చెప్పట్లే. రోజుకైతే 2 అయితే పెంచండి ఫ్రెండ్స్, ప్లీజ్. మీకు కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి, అది ఆలోచించండి ఒకసారి. మీకు ఉన్నదానికన్నా మీకు ఎక్కువనే ఉండొచ్చు. ఓకే, మీకు ఒక 100 బిలియన్ సెంట్రిలియన్ ఉండొచ్చు, ఉంది. సెంట్రిలియన్కి ఇంకో 20 ట్రిలియన్ యాడ్ అవుతుంది. ఎప్పుడే కదా అవుతుంది, దాన్ని మీరు తక్కువ కన్సిడర్ ఎలా చేస్తారు ఫ్రెండ్స్? అందుకు మీరు 1K అని అంటున్నాం. కానీ మీరు ఈ ఇయర్ ఈ మంత్ అని చెప్పట్లేదు. మీరు 1K ఏదో ఒక టైం నెక్స్ట్ ఇయర్కి అలా చేస్తే చాలు మాకు. ఎందుకంటే మా రైవల్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందుకే. అవునన్నమాట. వాళ్ళ పేరైతే చెప్పట్లేదు. మేమైతే ఈ ఛానల్ని 2024 ఏప్రిల్ 21 స్టార్ట్ చేసామన్నమాట. కానీ ఏమైందంటే 1 ఇయర్ అయిపోయింది, మాకు ఇంకా చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి దాని పేరు అంటే __ నాదేంటంటే నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి, అతనికి కూడా పెట్టండి. నాదేంటంటే కార్తిక్కి ఒకటి క్యాపిటల్, కార్తిక్ గేమర్ 28. @ అలా ఏం లేవు, జస్ట్ 28. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తారు కదా. ఫాలో చేయడం మర్చిపోద్దు. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తేనే ఇస్తాం. అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే. సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేశారనుకో మనీ ఇవ్వం. ఒక 1 వీక్ ఉండే ఇస్తాం. సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తే మనీ ఇవ్వం. మేము లిస్ట్ చూసుకున్నాం, 1 వీక్ తర్వాత ఇస్తాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసి ఎవరైనా అన్సబ్స్క్రైబ్ చేశారనుకో, సబ్స్క్రైబ్ చేసి మీరు ఎవరైనా అన్సబ్స్క్రైబ్ చేసి వీళ్ళంటి పిచ్చోళ్ళు మాకు ఇంకా ఇంటెలిజెన్స్ ఉందనుకున్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తే ఆ వాల్యూ 10 times ఎక్కువ అవుతుంది. అప్పుడు మీకు తెలియదు, మీకు రాదు. ఆ వాల్యూ మీకు తక్కువ అవుద్ది. మేము తక్కువ మనీ ఇస్తాం. మాకు యూట్యూబర్స్ కాబట్టి మా యూట్యూబ్ స్టూడియోలో సబ్స్క్రైబర్స్ లిస్ట్ కనిపించింది. మీది అది పెట్టమని ఏం చెప్పనుగా, మీది కుదిరితే మీ ఛానల్ పేరు పెట్టండి. ఫస్ట్ వచ్చినాక ఐ యామ్ యువర్ సబ్స్క్రైబర్ అని చెప్పండి. రోబ్లాక్స్లో మెసేజ్ పెట్టండి. అలా పెట్టండి, మేము చూసుకుంటాము. అది చూసుకొని మీకు డబ్బులు ఇస్తాము. అలా పెట్టండి. అలా ఏమన్నా చీటింగ్ అయితే చేయద్దు ఫ్రెండ్స్. మేము అందరినీ మిమ్మల్ని నమ్ముతాము. కావాలంటే వాడని అకౌంట్లో అడిగినా సరే మేము కనిపెట్టి మీకు మనీ ఇవ్వం. వేరే వాళ్ళకి 10 times ఎక్కువ ఇస్తాం మీకు కన్నా. గుర్తుపెట్టుకో. మీరు కావాలంటే మరీ నెససరీ అయితే ఊరికే నాకు చాలా నెససరీ అనద్దు. వేరే అకౌంట్లో మీకు 2 trillion ఇస్తాం అంతే. ఎందుకంటే అందులో 1 quadrillion ఇస్తున్నాం, ఇందులో 2 trillion అంత తక్కువ ఎందుకురా అనుకుంటే, ఎందుకంటే మీరు 2 అకౌంట్స్లో అడుగుతున్నారు కాబట్టి. మీరు చాలామందితో సబ్స్క్రైబ్ చేయించి
వాళ్ళ అకౌంట్ పేరు చెప్తే మేము చూసుకొని ఇస్తాం. సబ్స్క్రిప్షన్స్ అయినా సరే మాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తాయి కాబట్టి ఇస్తాం. కానీ మీరు అదే అన్సబ్స్క్రైబ్ చేస్తే దాంట్లో దీనిలో చేశారనుకో చాలా తక్కువ బిలియన్. మీరు మీ దాంట్లో అన్సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్ ఒక దాంట్లో సబ్స్క్రైబ్ చేశారనుకో మాకు సేమ్ కౌంట్ ఉండిద్ది కదా, మాకేం ఎక్కువ ఉండదు కదా. మేము చేసామని చెప్పి ఊరికే అబద్ధాలు చెప్తే మాకేం కాదు, మీకు కూడా డబ్బులు రావు. అది మీ ఇష్టం. ఇంకా సరే ఫ్రెండ్స్, అంతే గుర్తుంచుకోండి. కార్తిక్ నేను చూపిస్తాను, అదైతే అభి_దేవా. లీవ్ చేసి నా అకౌంట్ చూపి నీ అకౌంట్ చూపి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను లీవ్ అయిపోయి నా అకౌంట్ పేరు చూపిస్తున్నాను అనమాట. చూడండి, మా దగ్గర మనీ లేదనుకుంటే గ్రోయ్ గార్డెన్కి వెళ్ళి మళ్ళీ చెప్తాం. ఒకవేళ మా దగ్గర మనీ లేదనుకుంటే మేము వెళ్ళి ఇప్పుడే చూపిస్తాం గ్రోయ్ గార్డెన్. ఆ దగ్గర ఆల్రెడీ 350 క్వార్టర్లీ ఉంది, నేనే ఇచ్చాను. మీరు చూసిన వెంటనే మాకు మెసేజ్ పెట్టండి, రిక్వెస్ట్ పెట్టండి, యాక్సెప్ట్ చేస్తాము. ఇదైతే నా పేరైతే ఇదనమాట. చూడండి, కార్తిక్ గేమర్ 28. నా ఫ్రెండ్ పేరు చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే నా ఇంకో ఫ్రెండ్ పేరు అనమాట, ప్రో అని. ఇక్కడ ఇదే అనమాట మా ఫ్రెండ్ది, చెప్పా కదా, ఇంకా డి క్యాపిటల్ అని. ABHI_DEVA దేవా. అది నా డిస్ప్లే నేమే, కానీ కింద చూస్తే యూజర్ నేమ్ కూడా ఉంది, కాపీ చేసుకోండి. అదైతే Frankie_Rufy0. ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపిస్తాం మా దగ్గర ఎంత మనీ ఉందో. ప్రజెంట్ ఇది నా ఆల్ట్ అకౌంట్, కార్తిక్కి కొంచెం మనీ ఇచ్చా ఆల్ట్ అకౌంట్లో నుంచి. సో ఇప్పుడు నేను రియల్ అకౌంట్ కాదు ఫ్రెండ్స్, ఇది నేను గ్రో గార్డెన్కి ఇంకో దాంట్లో ఇంకో అకౌంట్లో పెట్టుకున్నాను. దాంట్లో 100 క్వింటిల్ ఉంది, దీంట్లో నా దగ్గర 160 ఉంది. నేను ఇందులో అంటే నాకు మొన్న కొంచెం అంటే 100 క్వింటిల్ ఒక 60 క్వింటిల్ ఎవరో దొంగతనం చేశాను అనమాట. కాబట్టి దీన్ని నేను సేఫ్ సైడ్కి పెట్టుకున్నాను. సేఫ్ సైడ్ అంటే సేఫ్ సైడ్ చూడండి, కింద రియల్ అకౌంట్ నేను దొక్కలేదు. 100 క్వింటిల్ జస్ట్ 60 క్వార్టర్ పాస్వర్డ్ చేంజ్ చేసి ఈ వేరే అకౌంట్లో 350 దొక్కేసిన ఇంతనే కదా. ప్లీజ్ ఈ వీడియో just ఒక 1000 likes. బాయ్ ఫ్రెండ్స్, నేను ఈ గ్రో గార్డెన్ గేమ్కి కూడా ఇంకా వేరే నా పెట్స్ అవతం చూపించాలి అంటే దీనికి కూడా గ్రో గార్డెన్ ప్లీజ్ అని పెట్టండి. నేను చెప్పినట్టే అందులో కూడా కార్స్ ప్లీజ్ అని పెట్టండి. ఆల్ కార్స్ ప్లీజ్, ఆల్ వెహికల్స్ అంటే నాకు బోట్స్ కూడా ఉన్నాయి, కొంచెం పెద్ద హెవీ వెహికల్స్ కూడా ఉన్నాయి. మీకు చెప్తున్నాను, మా దగ్గర డివైన్ పెట్స్ ఉన్నాయి, ప్రిస్మాటిక్ పెట్స్ ఉన్నాయి, కానీ అవి ఇవ్వలేము ఎందుకంటే అవి చాలా మంచివి, మాకు కావాలి ట్రేడింగ్కి. అలా ఏం లేదు, మీరు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఇస్తే మేము మీరు అడిగినవి ఆల్మోస్ట్ కొన్ని తప్ప అన్ని విషెస్ క్లియర్ చేస్తాము. మా ఫ్రెండ్స్ కాకపోయినా ఇంకా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు. ఒకరు కాకపోయినా అందరు హెల్ప్ చేసుకొని మీకైతే ఇస్తాం. కాకపోతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటేనే మేము మీరు అడిగిన రేరెస్ట్ పెట్స్ అవుతాం తెచ్చుకొని ఇవ్వగలం కదా. సో బాయ్ ఫ్రెండ్స్, మీరు కార్ కావాలంటే 3rd 4th మ్యాన్షన్, 2nd 3rd జీప్, బీచ్ మ్యాన్షన్, ఇంకా యాచ్, ఇంకా పెంట్ హౌస్ మ్యాన్షన్స్ కావాలంటే కామెంట్ చేయండి. గ్రో గార్డెన్ అంటే సపరేట్గా గ్రో గార్డెన్ అని చెప్పి బ్రాకెట్స్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో.